మహేష్ బాబు నటించిన కలేజ సినిమా రిలీజ్కి అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఇది గంటలో 9,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి అంట. నిజంగా షాక్ అసలు. గంటలో 9,000 టికెట్స్ అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పవచ్చు ఒక రిలీజ్ సినిమాకి. ఈ కలేజ సినిమా 2010లో రిలీజ్ అయింది. అప్పుడు అయితే ఫ్లాప్ టాక్ని అయితే తెచ్చుకుంది అన్నట్టు. సినిమా ఫ్లాప్ ఇది. దీని ఒక డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాసరావు. ఈయన డైరెక్ట్ చేసిండు ఆ సినిమాకి. మంచి కథనం అయితే చాలా బాగుంటుంది. కానీ సినిమా అయితే అస్సలు జనాలకి ఎక్కలేదు, ఫ్లాప్ చేసిరు ఇది. దీంట్లో విలన్ వచ్చేసి ప్రకాష్ రాజ్ చేసిండు, హీరోయిన్గా అనుష్క యాక్ట్ చేసింది. ఒక ట్యాక్సీ డ్రైవర్గా ఈ స్టోరీలో మాత్రం హీరో ఉంటాడు మహేష్ బాబు. అండ్ ఇతను ఒక గ్రామాన్ని కాపాడే ప్రయత్నమే ఆయన ఒక దేవుడిలాగా అనుకుంటూ ఉంటారు. సో ఆ గ్రామాన్ని మొత్తాన్ని బలియాలనేది ఒక వ్యాపారవేత్త, ఆయన విలన్ ప్రకాష్ రాజ్. కథ అనేది అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చిండు మణి శర్మ. సో ఈ సినిమాని రిలీజ్కి ఒక పెద్దగానే ప్లాన్ చేసిర్రు. సో గంటల 9,000 టికెట్లు, దాదాపు 10,000 టికెట్లు అమ్ముడు పోయినాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్ భారీగానే ఉంది, మంచి వసూలు అయితే వస్తాయి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఈ నెల 30న ఇది రిలీజ్కి రెడీ అవుతుంది ఈ సినిమా. సో మరి ఇంకా వెయిట్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు ఏవీ లేవు. 2 ఏళ్ల వరకు కూడా ఆయన ఏ సినిమాలు కొత్తగా అయితే రావు. సో మహేష్ బాబు గారిది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే SSMB 29 చేస్తున్నారు రాజమౌళి డైరెక్షన్లో. దాదాపు ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఈ సినిమా రావడానికి. సో ఈ లోపల ఏంటంటే రిలీజ్ అయితే ప్లాన్ చేశారు కలేజా సినిమా. ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కనుక కావాలంటే మాత్రం సినిమాకి రండి అని చెప్పేసి అయితే మేకర్స్ చెప్తున్నారు. సో చూడాలి మరి. నిజంగా ఇంతకుముందు చాలా వచ్చినాయి రిలీజ్ వేరే సినిమాలు కూడా. మరి ఈ విధంగా ఇన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వడం అనేది గ్రేట్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు ఈ సినిమాకి. సో మరి అప్పుడు ఫ్లాప్ అయింది, మరి ఇప్పుడు హిట్ అవుతుందా, మరి ఎంత వసూలు చేస్తుంది అనేది దాని గురించి మాట్లాడుకుందాం. సో రిలీజ్ తర్వాతనే ఇంకా అవన్నీ. సో క్రిటిక్స్ అయితే చాలా బాగా చెప్తా ఉన్నారు, ఒక అద్భుతం క్రియేట్ చేస్తుంది ఈ సినిమా ఇప్పుడు అని. సో ఆల్రెడీ మ్యాక్సిమం అందరు చూసే ఉంటారు. సో మరి ఈ టికెట్స్ ఇన్ని బుక్ అయినాయి కాబట్టి మరి ఇప్పుడు ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనేది ఆయన పైన ఆధారపడి ఉంది సో సినిమా. సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఈ సినిమాకి వెళ్ళేటట్టుంటే కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. జై హింద్.